అందరికీ నమస్కారం. ఏమిటి టీ షాప్ ని చూపిస్తున్నాడు అనుకుంటున్నారా? ఈ టీ షాప్ కి ఒక చరిత్ర ఉంది, ఒక ప్రత్యేకత ఉంది. అవి ఏమిటో తెలుసుకుందాం. తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలో ఉన్న ఈ మాతా టీ స్టాల్ ప్రత్యేకతే వేరు. ఈ మాతా టీ స్టాల్ గురించి నాయుడుపేట పట్టణంలో తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదు. గత 49 సంవత్సరాలుగా ఒకే ప్రాంతంలో నాయుడుపేట పట్టణం బజారు వీధిలో గత 49 సంవత్సరాలుగా స్థానిక ప్రజలకు సేవలు అందిస్తోంది మాతా టీ స్టాల్. ఈ మాతా టీ స్టాల్ అందరికీ సుపరిచితం, అందరికీ ఇష్టమైనది, అందరూ అభిమానించేది. ఈ మాతా టీ స్టాల్ కూడా అందరినీ హక్కున చేర్చుకొని 49 సంవత్సరాలుగా తమ టీని అందిస్తూ వస్తోంది. ఈయనే ఈ షాపుకి యజమాని. ఇతని పేరు జార్జ్. ఇప్పుడు పెద్దవాడుగా ఉన్నారు కానీ 1976లో పిల్లవాడుగా ఉన్నప్పుడే కేరళ నుండి నాయుడుపేటకు వచ్చారు. ఒక షాపులో పనికి చేరారు. అనతి కాలంలోనే సొంతంగా టీ షాప్ను ప్రారంభించారు. 1976 నుంచి నేటి వరకు 49 సంవత్సరాల పాటుగా ఆయన స్థానిక ప్రజలకు టీ అందిస్తూ వస్తున్నారు. జార్జ్ ప్రత్యేకతలు చెప్పాలంటే చాలానే ఉన్నాయి. ఇతను చేసేది వ్యాపారమైన దానికి మానవీయ కోణాన్ని జోడించి మరీ సేవలు అందిస్తారు. తమ టీ స్టాల్కి వచ్చే వారిని ఆప్యాయంగా పలకరిస్తారు. అందరినీ పేరు పేరున పలకరిస్తూ వాళ్ళకి ఏ విధమైన టీ కావాలో, చక్కెర తక్కువ, చక్కెర ఎక్కువ, నార్మల్, స్ట్రాంగ్, లైట్, ఇట్లా ఎవరికి తగినట్లుగా వారి అభిరుచికి అనుగుణంగా టీని ప్రేమతో నవ్వుతూ పలకరిస్తూ అందించడం జార్జ్ నైజం. విద్యార్థులు, యువకులు తమ టీ స్టాల్కి వచ్చినప్పుడు వారి గురించి తెలుసుకొని వారిలో స్ఫూర్తిని నింపే విధంగా వారికి ఉద్బోధ చేస్తూ ఉంటారు. 1976లో తను టీ స్టాల్ ప్రారంభించినప్పుడు 25 పైసలకు టీ అందించినట్లు చెప్పారు. నాటి నుంచి నేటి వరకు అతను నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ సహజ సిద్ధమైన ముడి సరుకులనే ఉపయోగిస్తూ పట్టణ ప్రజల ఆదర అభిమానాలను చూరగొన్నారు జార్జ్. 49 సంవత్సరాల నుంచి ఇప్పటికీ ఈ షాపులో టీ తాగేవారు అక్కడ ఉన్నారంటే ఆశ్చర్యం వేస్తుంది. పట్టణ ప్రజలు జార్జిని బాగా అభిమానిస్తారు. ఎందుకంటే అతను కూడా అందరినీ ఆప్యాయంగా, అభిమానంగా తన వారిగా భావిస్తారు. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే టీ స్టాల్ ప్రారంభించినప్పుడు టీ ఏ రుచిలో ఉండేదో నేటికి అదే విధంగా అక్కడ మనకి టీ దొరుకుతుంది. ఈ విషయం అక్కడ రోజు టీ సేవించేవారు చెప్తారు. ఒకే వ్యక్తి, ఒకే చోట, ఒకే విధంగా, ఒకే ప్రమాణాలు, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ టీ షాప్ నడపడం, అందరి అభిమానాన్ని చూరగొనడం మామూలు విషయం అయితే కాదు. తనలాగా తన బిడ్డలు కష్టపడకూడదని తన 2 కుమారులను ఉన్నత చదువులు చదివించారు. వారు ప్రస్తుతం విదేశాలలో మంచి ఉద్యోగాలలో స్థిరపడ్డారు. అవును, జార్జ్ ఒక శ్రమజీవి, ఒక నిత్య కృషివలుడు. నీతి, నిజాయితీ, నిబద్ధతతో కూడిన వ్యాపారం చేస్తూ దానికి మానవీయ కోణాన్ని, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే మనస్తత్వం కలిగిన వ్యక్తి జార్జ్. అందుకే 49 సంవత్సరాలుగా అతను ఈ టీ స్టాల్ నిర్వహిస్తున్నప్పటికీ అతను చాలా సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటారు. నాయుడుపేట పట్టణంలో ప్రజలు కానీ చుట్టుపక్కల వారు కానీ జార్జిని చాలా అభిమానంగా చూస్తారు.
అతని శ్రమ అంతటి విలువైనది. నాయుడుపేట పట్టణంలో మాతా టీ స్టాల్ ఒక బ్రాండ్. దీని గురించి తెలియని వారు అసలు ఉండరంటే నమ్మాలి. చుట్టుపక్కల వారు పట్టణానికి వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి మరీ టీ తాగి వెళ్తుంటారు. రుచిలో గాని, నాణ్యతలో గాని, రంగు, రుచి, వాసన దేంట్లో కూడా రాజీ పడరు. ఖాతాదారులకు మంచి టీ అందించాలనేది జార్జ్ తపన. ఆ తపనకు అనుగుణంగానే అతను టీని అందిస్తున్నారు. పట్టణవాసులు కూడా ఇక్కడికి వచ్చి టీ తాగి తృప్తిగా వెళ్తుంటారు. అంతటి నమ్మకాన్ని సొంతం చేసుకున్నారు జార్జ్. జార్జ్ అందించే టీ గురించి, అతని ప్రస్థానం గురించి స్థానికులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం. నాయుడుపేటలో జార్జి గారి టీ ఉదయాన్నే పెద్దవాళ్ళు, మిడిల్ ఏజ్ పీపుల్స్, పిల్లలకి అందరికీ వేకప్ లాంటి వారు ఉదయాన్నే జార్జి గారి టీ తాగందే నాయుడుపేటలో పొద్దు గడవదు. ఎంతో మందికి టీ ద్వారా ఎంతో అద్భుతమైన రుచులను అందించినటువంటి జార్జి గారు 49 సంవత్సరాల నుంచి ఎంతో మందికి టీ ద్వారా ఆప్తమిత్రులు కాగలిగినారు. వారికి నిజంగా నాయుడుపేట ఎంతో రుణపడి ఉన్నారు. చిన్న వయసులోనే వచ్చి ఇక్కడ 49 సంవత్సరాల నుంచి ఎంతో మంది అభిమానులను తన టీ ద్వారా సంపాదించుకున్నారు. జార్జి గారు నాయుడుపేటను ఎంతో అభిమానిస్తూ ఉంటారు. తనకి జీవనోపాధి కల్పించింది, తన బిడ్డలకి చదువుని, వాళ్ళ సెటిల్ అవ్వడానికి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కల్పించిందని ఎంతో ఆప్యాయంగా చెప్తూ ఉంటారు. ఎక్కడున్నా కానీ, వాళ్ళ సొంత ఊరు కేరళకి వెళ్ళినా కానీ తిరిగి నాయుడుపేటకు వస్తే గానీ ఆయనకి తృప్తి ఉండదు. జార్జి గారు మంచి ఆయురారోగ్యాలతో నాయుడుపేట ప్రజలకు టీ ద్వారా తమ సేవలు అందించాలని కోరుకుంటూ ఉన్నాము. నాయుడుపేటలో జార్జి టీ అంగడి మాతా టీ స్టాల్ కాడ నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు మధుసూదన్ రావు, నాయుడుపేట. నాకు తెలిసిన నేను పసిపిల్లో ఉన్నప్పటి నుంచి జార్జి టీ వేస్తానే ఉన్నాడు. మా డాడీ ఆయన దగ్గర తాగాడు, నేను తాగుతున్నాను, నా పిల్లలు తాగుతున్నారు. కల్తీ అనే దానికి వ్యతిరేకి. నాయుడుపేటే కాదు, నెల్లూరు గాని, తిరుపతి గాని, చెన్నై గాని, ఎక్కడ ప్రాంతాల్లో అయినా సరే జార్జి దగ్గర కల్తీ అనేది ఉండదు. దాపరికం లేని మనిషి, వ్యక్తిగతంగా అందరూ కావాలనుకునే వ్యక్తి, అందరూ మంచి కోరుకునే వ్యక్తి. అటువంటి వ్యక్తిని ఇన్ని సంవత్సరాలు నాయుడుపేట ఆదరిస్తుందంటే ఆ రోజున్న వ్యాపారం ఈ రోజు అదే వ్యక్తిత్వం, అదే మనస్తత్వం అదే ఉంది కాబట్టి అందువల్ల అతను ఆరోగ్యంగా ఉన్నాడు. అతని పిల్లలు కూడా ఇక్కడ ఉండి అక్కడ చదివించుకొని మంచి పొజిషన్ లో ఉన్నారు. దాని కారణంగా జార్జి మాత్రం ఎప్పుడు మాతా టీ స్టాల్, నాయుడుపేట, తిరుపతి జిల్లా. ఇక్కడ ఉండే వాళ్ళందరినీ ఎవరిని అడిగినా కానీ ఇదే మాట చెప్తారు. ఉదయం 4:30కే టీ పెడతాడు, సాయంకాలం 7 గంటలు 7:30 దాకా ఉంటాడు. అప్పుడు దాకా ప్రజలతో మమేకమయ్యే ఉంటాడు. ఎవరిని దూషించడు, ఎవరి జోలికి పోడు. ఎవరైనా ఏదన్నా చెప్పాలన్నా వింటాడు, అతను చెప్పింది వింటారు. ఆ విధంగా ఉన్నాడు కాబట్టి జార్జి ఇన్ని సంవత్సరాలు నిజాయితీగా వ్యాపారం చేసుకుంటూ ఉన్నాడు. మాతా టీ స్టాల్ ఓనర్ జార్జ్ తన దృక్పథం, తన వ్యాపార శైలి, పట్టణవాసులు తన పట్ల చూపిస్తున్న ఆదరాభిమానాలు, తన టీ షాప్ నిర్వహణ గురించి ఇలా వివరిస్తున్నారు. ఏదో పనిగా నాయుడుపేటకి వచ్చాం, చిన్న అంగడి పెట్టాం. అప్పుడు 1976లో ఈడ నాకు తెలుగు కూడా రాదు. అయితే దేవుడి దయాల నాయుడుపేట ప్రజలకు సహకరించుడు నాకు అన్ని సౌకర్యాలు కల్పించాం. ఏదో అప్పటి నుంచి ఇప్పటి వరకు టీ కొట్టుకొని బతికి పోయినాం. ఆఖరికి మా పిల్లకాయలని చదివించు అందరికీ ఉద్యోగాలు అయిపోయి హ్యాపీగా ఉన్నాం సార్. ప్రజలందరూ సహకారం బాగుంది. ఏదో దేవుడి దయాల వాళ్ళు మంచి ఉద్దేశం, నేను మంచి టీ ఇవ్వాలని ఆ మంచి మనసుతో అన్ని తెలుగు అంతగా రాదు, ఉన్నా కూడా కొద్దిగా 46 సంవత్సరం నుంచి ఉన్నా అంతే. అన్ని సంవత్సరాలు నేనే పనిచేస్తున్నాను. పిల్లలన్నీ ఫారిన్ నుండి అన్ని అందరు సౌకర్యంగా ఉండే. నాయుడుపేట ప్రజలు బాగుండాలి. నాయుడుపేట పుణ్యభూమి అంటే
ఇక్కడ అందరూ ప్రజలందరూ ఐక్యంగా ఉంటాడు, బాగా అందరితో బాగా మంచి మర్యాద ఇస్తాడు, డీసెంట్గా ఉంటుంది. నాకు ఇదివరకు ఎప్పుడు నాకు సహకరించి నన్ను డెవలప్మెంట్ చేశా, బాగుంది, హ్యాపీగా ఉన్నా. నాకు నాయుడుపేట రాకపోయినా నిద్ర రాదు. సొంత ఊరు కేరళలో త్రిశూర్ డిస్టిక్, కుందంగుళం మండలం, పంచాయతీ వేలూరు. జీవనోపాధి కల్పించి దానికి ఎప్పుడు రుణపడి ఉంటాను. నిర్వహించేది టీ షాపే కావచ్చు, అది వ్యాపారమే కావచ్చు, కానీ వ్యాపారాన్ని వ్యాపారంగా మాత్రమే కాకుండా హ్యూమన్ రిలేషన్స్ కూడా ముఖ్యమే, అందరితో మంచిగా ఉండాలి అని భావించే జార్జ్ అభినందనీయుడు. ఎప్పుడు అలా చిరునవ్వుతో పలకరిస్తూ అందరికీ టీ అందిస్తూ అందరి వాడిని నేను అని జార్జ్ అనిపించుకుంటాడు. అవును, ఇట్లాంటి వ్యక్తులు అరుదుగా ఉంటారు. ఇట్లాంటి వారిని ఆదర్శంగా తీసుకోవడం ఎంతైనా అవసరం. ఎందుకంటే జీవితంలో ముందుకెళ్ళాలి, పైకి ఎదగాలి అంటే వ్యాపారంతో పాటుగా మానవ సంబంధాలు, ప్రేమాభిమానాలు కూడా ముఖ్యమే అని నిరూపిస్తున్న జార్జ్ ఎంతైనా అభినందనీయుడు.